చేసుకోండి. ఇలాంటి డిజైనర్ షేప్స్ పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ వేసుకోవాలి. చాలా మందికి ప్రిన్సెస్ కట్ డాట్ ఏ విధంగా తీసుకోవాలో తెలియదు. అయితే నేనైతే పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ అండి. ఇది నిజంగా మీరు ఒకసారి కుట్టి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, నేను 4 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్నాను. 4 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత మనం డాట్ ఎంత వెడల్పు పెట్టుకోవాలో అంత వెడల్పు. చెస్ట్ తక్కువ ఉంటే 2 ఇంచులకు పెట్టుకోండి. చెస్ట్ ఒకవేళ ఎక్కువ ఉంటే 2.5 పెట్టుకోండి. ఇంకెక్కువ ఉంటే 3 ఇంచులకు కూడా పెట్టేసుకోండి. అలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ నుండి కొలుచుకొని చూసుకుంటే 4 ఇంచెస్కి ఒక డాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్కి ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ అపెక్స్ పాయింట్ ఎక్కడికి వస్తుందో ఆ పాయింట్కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఇంచులకి ఒక డాట్ వేసుకున్న దానికి స్ట్రేట్ గా ఈ విధంగా లైన్ వేసుకోండి. తర్వాత మనం 2.5 ఇంచులకు ఒక డాట్ వేసుకున్నాం కదా, ఆ డాట్ కి 1.5 ఇంచుల అంతా స్ట్రేట్ గా లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న డాట్ కి ఆ డాట్ కి రెండింటికి కలిపి ఎస్ మోడల్ వచ్చేటట్టు ఎస్ ఆకారం వచ్చేటట్టు అక్కడ పెట్టేసుకోండి. మీకు చేతితో వస్తే చేతితో పెట్టేసుకోండి, లేదంటే ఇలాంటి స్కేల్ ఉంటే ఈ విధంగా పెట్టేసుకుని అయిపోతుంది. ప్రిన్సెస్ కట్ కరెక్ట్ మనం పాయింట్స్ తెలిసి ఉండాలండి ఎవరికైనా, కానీ ఇది చాలా చక్కగా వర్క్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ మీకు ఎక్స్ట్రా టిప్ అంటూ ఏంటంటే, మనం ఈ ప్రిన్సెస్ కట్ సపరేట్ గా కట్ చేసుకోకుండా ఒకటే క్లాత్ పైన మన టైం సేవ్ అవుతుంది, క్లాత్ సేవ్ అవుతుంది, మనకి అందరు సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది, స్కిప్ చేయకండి, పూర్తిగా చూసేసేయండి. ఇక్కడ ఆర్మ్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం రౌండ్ గా కరువు అనేది తీసేసుకోవాలి. ఇలా కరువు తీసేసుకుంటేనే మనకి షేప్ అనేది కప్ షేప్ అనేది రౌండ్ గా వస్తుంది, లేదంటే అతుక్కుపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మనకి రౌండ్ షేప్ రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా రౌండ్గా ఈ విధంగా వేసేసుకొని 1/2 ఇంచ్ ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చాలా మందికి, అంటే నేను కూడా కొత్తలో ఉన్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చేది. అప్పుడు నాకు ఇంత క్లియర్గా నాకు తెలియదు. అయితే ఇక్కడ నుండి కొలుచుకుంటున్నాం చూడండి. కొలుచుకున్న తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, మనకి 8.5 రావాలి. మరి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ పోతుంది కదా బయటికి, మరి 1/2 ఇంచ్ ఎక్కడ కలుస్తుంది, మరి ఎలా టైట్ అయితే ఎలా అని నాకు చాలా భయం వేసేది అప్పుడు. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే, మనం ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంత అయితే కటింగ్ చేసుకుంటున్నామో దానికి మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుకి ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాం కదా దాని పక్కన. అయితే ఇక్కడ నేను 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చాలా మంది వీడియోస్లో 1 ఇంచ్ పెట్టేసుకోండి సరిపోతుంది అని చెప్తారు, కానీ ఇది నా అనుభవంతో చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి 2.5 మనం 2.5 ఇంచులు తీసుకున్నాం అంటే మనం 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాం బ్లౌజ్కి. 1.5 ఇంచ్ ఇప్పుడు ఇక్కడ పోతుంది. ఆ 1.5 ఇంచ్ మనం ఎక్కడ కలుపుకోవాలి, ఆ 1.5 ఇంచ్ ఇక్కడ కలుపుకోవాలి. ఒకవేళ మనం మెయిన్ డాట్ 3 ఇంచులకు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 2 ఇంచులు కలుపుకోవాలి. ఒకవేళ 1.5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 ఇంచ్ కలుపుకోండి. మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటే అంతే కలిపేసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదంటే మనకు అసలు బ్లౌజ్ కటింగే రాలేదని కన్ఫ్యూజ్ అయి వస్తామండి. నేనైతే అట్లాగే చేసేదాన్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇక్కడ కలుపుకున్నాను, 1.5 ఇంచ్ ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి కట్ సెట్ అవుతుంది. పేపర్ మీద కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో డాట్ ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది, అంటే మనకి ఇట్లా అతుక్కుపోయినట్టు ఉండదు, కరెక్ట్ వేలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో అనేది యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి నేను 1 బ్లౌజ్ మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను. ఈ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి. మీరు వీలైతే పైపింగ్ వేసుకోండి, చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియో పెట్టాలనుకున్నాను, కానీ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మీకు మెయిన్ కావాల్సింది కటింగే కాబట్టి అందుకని కటింగ్ పెడుతున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్ కావాలంటే నా దగ్గర ఆల్రెడీ 4 బ్లౌజెస్ వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి అయితే డెఫినెట్గా మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే పెట్టేస్తాను ఇదే మోడల్లో. చూడండి ఈ విధంగా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఈ పెన్